you from, guys? India. Are you from India? Yeah. అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అని యూకేలో ఉంటాను. యూకేలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ పైన వ్లాగ్ చేస్తుంటాను. గాయస్ మన ఛానల్ గారు కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ తెలుగు వ్లాగ్ని ఎంకరేజ్ చేయండి. నీలా వీడియో పెట్టాలని మీకు అలా వచ్చేస్తుంది. ముందుగా మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలబ్బా. మన ఛానల్ అనేది 20K సబ్స్క్రైబర్ రీచ్ అయింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తున్నందుకు. తప్పకుండా ఇంకా చాలా వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది లేక్ డిస్ట్రిక్ట్ పార్ట్ 2 ట్రావెల్ వీడియో. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. సో మనం లేట్ చేయకుండా పార్ట్ 2 ట్రావెల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ముందుకెళ్ళి ఇంకా మనం చూసేద్దాం మనం. ఇదేమో లేక్ సైడ్ రెస్టారెంట్ అండ్ బార్. ఇదే రెస్టారెంట్. ఇవన్నీ పార్కింగ్ ప్లేస్. ఇది అన్నీ పెయిడ్ పార్కింగ్. ఈరోజు కార్ పార్క్ చేసినాం, కానీ ఈవినింగ్ 6 అయింది కదా, 6 తర్వాత ఫ్రీ ఇక్కడ పార్కింగ్. చాలా బాగుంది. ఇక్కడ చాలా పీపుల్ ఉన్నారు చిల్లుగానికి, ఎంజాయ్ చేయడానికే ఉంటారు వీళ్ళందరూ. అయితే వీకెండ్ వస్తే వాళ్ళు ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. అండ్ ఇక్కడ డాగ్ లవర్స్ అయితే చాలా ఉంటారు అబ్బా. ఇలాంటి మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకు డాగ్ ఉంటే మాత్రం పక్క తెచ్చుకుంటారు. చాలా సన్నీగా ఉంది ఈరోజు. ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుంది. అయినా చూడొచ్చు సన్ ఎలా ఉందో. ఫుడ్ వస్తుంది. ఇప్పుడే ఆ రెస్టారెంట్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఫుడ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆకలి అవుతుంది, చాలా తినలేదు అప్పటి నుంచి. మేము తెచ్చుకున్న స్నాక్స్ కూడా అయిపోయినాయి. సో ఆకలి అవుతుంది, అందుకే చాలా పెద్ద లైన్ ఉండే. అందుకే ఇంతసేపు లేట్ అయింది మాకు ఫుడ్ తీసుకోనికి. ఎందుకంటే అక్కడ ఫిష్ అండ్ చిప్స్ బాగుంటాయి, మాకు కూడా ఇష్టమే. అందుకే ప్రత్యేకంగా ఇంత టైం వేస్ట్ అయినా కానీ ఇక్కడ ఆగి తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడన్నా కూర్చొని తింటాం ఆ ట్రీస్ మధ్యలో ఎక్కడన్నా. సో మా బాయ్స్ ఆల్రెడీ ముందు వెళ్తుండ్రు, నేను కూడా అక్కడ వెళ్ళి సో ఎంజాయ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇంత మంచి నేచర్ నా లైఫ్లో ఇప్పటివరకు ఇవ్వలేదు. లేక్ డిస్ట్రిక్ట్ సార్, లేక్ డిస్ట్రిక్ట్ అంతే. ఇది బోరాన్స్ పార్క్ అంట. ఇది ఇక్కడికి రోమన్స్ వచ్చి ఇక్కడ రోడ్లు వేసి ఇది ఇక్కడ సెటిల్ అయ్యారంట కొంతకాలం. ఓకే. మేము మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము కూర్చోనికి. ఇక్కడ నుంచి ఇంకా వ్యూ బాగుంది. అన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి పీపుల్ వస్తున్నారు క్యాంపింగ్ చేయని కోసం, ట్రెక్కింగ్ చేయని కోసం. చాలా కాటేజెస్ కూడా ఉన్నాయి స్టే చేయాలంటే. కాటేజెస్ కావాలంటే ఇలా ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసి ఉండిపోవచ్చు. ఆ లొకేషన్స్ చూడండి, మనం మూవీస్లో చూస్తాం కదా. ఇప్పుడు నాకు అన్ని లొకేషన్స్ ఎంత క్లియర్ చూసినట్టుంది. ఫారిన్లో నేచర్ మీద చాలా ఇష్టం పెరుగుతుంది. నేచర్ ఇంకా వాటర్ ఇంత ప్యూరిటీ ఉంటుంది అంటే ఇక్కడ ఆక్సిజన్. నీకు ఆల్రెడీ చెప్పిన ఎక్కాలమ్మా, తొందర ఎక్కాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా చాలా చూడాలి. మేము కొంచెం ఇటు లేక్ ఆపోజిట్ సైడ్ వచ్చినాము. ఇక్కడ వ్యూ కూడా వచ్చేలా ఉందో. ఇంకా ముందుకు వెళ్తున్నాము అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని. మేము టైం ఎక్కువ పట్టినా కానీ మ్యాక్సిమం అన్ని స్పాట్స్ కవర్ చేద్దామని చూస్తున్నాం. ఏం వదిలేదు, ఎంత ఫారెస్ట్ ఉన్నా, వర్షం పడ్డా, ఏ ప్లేస్కైనా వెళ్తున్నాము. భయపడతలేము, ఎందుకంటే మనం ఇండియన్స్ దేనికి భయపడము. మెయిన్గా మనం తెలుగు వాళ్ళం ఎట్లుంటాం, వెళ్ళిపోడే ఉంటుంది. ఈ మ్యాప్ చూడవచ్చు మీరు. నేషనల్ పార్క్ మొత్తం ఉంది. మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఫైనల్గా ఇక్కడ లేక్ పక్కన కూర్చొని చిల్ అవుతున్నాం మేము కూడా. నేను ఇప్పుడు మీకు ఇందులో లోతు ఎంత ఉందో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఇంత లోతు ఉంది, ఇంకా ముందుకు వెళ్తే మాత్రం చాలా ఉంటుంది. ఎవరికైతే స్విమ్మింగ్ మంచిగా వస్తుందో వాళ్ళే దిగండి, రాని వాళ్ళు మాత్రం రిస్క్ చేయకండి ఈ ప్లేస్కి వస్తే మాత్రం. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను, ఆగండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మా క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం 9 o'clock అవుతుంది. ఇక్కడనే లేట్ అయిపోయింది అక్కడ ఇటు తిరిగే వరకు. ఆఫ్ రోడింగ్ కార్ అని బాగుంది. ఏమైందిరా? ట్రీయా? వావ్, ట్రీ చాలా బాగుంది. ఒక్క దగ్గరనే 2 కలర్లు ఉన్నాయి చూడండి. అది నేచర్ లవ్. చలో స్టార్ట్ అవుదాం పదండి. అన్నీ తీసుకున్నట్టే కదా, డైరెక్ట్ టెంటేనా? గాయ్స్ మళ్ళీ క్యాంపింగ్ ప్లేస్కి వచ్చేసాము. అదే ఎంట్రన్స్ క్యాంపింగ్కి. మేము నైట్ అక్కడే స్టే చేసినాం కదా.
ఈరోజు నైట్ కూడా అక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము క్యాంపింగే మాకు చాలా నచ్చింది. ఆ హిల్స్ మధ్యలో అక్కడ ఉంటే చాలా బాగుంది. సో కార్ ఇక్కడనే పార్క్ చేసి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకొని స్నాక్స్ అవి తీసుకున్నాం కదా, వాటర్ అన్నీ ఉన్నాయి. సో నైట్ కూడా టెన్షన్ లేదు. సో మన ప్లేస్కి వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడే ఇదే నేను చూపెట్టిన దారి, ఫారెస్ట్కి ఎంటర్ అయ్యే రూట్ ఇదే. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈరోజు వీకెండ్ కాబట్టి మా క్యాంప్ పక్క ఇప్పటికే క్యాంపస్ వేసే ఉంటారు. పక్క ఒక్క క్యాంపింగ్ అని ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు వీకెండ్గా నేనంటే ఫ్రైడే నైట్, అందుకే ఎవరు లేకుండా. ఈరోజు వీకెండ్ కాబట్టి పక్కా ఉంటారు అనిపిస్తుంది. వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. వెనకాల చూసినాం కదా పార్కింగ్ దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇంకా కూడా చాలా వస్తున్నాయి. నేను లైటింగ్ లేకుండా కాబట్టి మీకు చూపెట్టలే. ఇప్పుడు టైం 9:30 అవుతుంది నైట్, అయినా లైటింగ్ ఇలా ఉంది. అక్కడనే మాకు లేట్ అయిపోయింది రానికి ఆ ప్లేస్లో. సో లోపలికి వెళ్దాం. ఇక్కడొక బ్యాచ్, ఇక్కడొక బ్యాచ్. బా ఫ్రెండ్స్ ఈరోజుకైతే సెట్. ఇక ముందు ఇంకెవరన్నా చూద్దామా అండి. బ్యాక్ టు మన స్పాట్, అది మా క్యాంప్. అక్కడ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇది సెకండ్ డే క్యాంపింగ్ అన్నమాట. ఈరోజు నైట్ కూడా క్యాంపింగే, బయట లేక్ పక్కకి స్టే చేస్తున్నాం. ఇదంతా ఫారెస్ట్. ఒక్కసారి ఊహించుకోండి, ఫారెస్ట్ మధ్యలో లేక్ పక్కకు క్యాంపింగ్ చేసుకుంటే ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. అబ్బా మా బాయ్స్ చూడండి ఆల్రెడీ ఫైర్ కూడా పెట్టిండ్రు. సో అక్కడికి వెళ్ళి మేము ఎంజాయ్ చేద్దాం. చలో మన క్యాంపింగ్ దగ్గరికి వెళ్దాం. బాగా సెట్గా బాగా ఈరోజు మన కంపెనీ ఉంది నైట్ ఇక్కడ మాకు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తుండ్రు ఫైర్ క్యాంప్కి. సో మనం కూడా తొందర వెళ్దాం. బాబాయ్ క్రాస్ చేయరా. సరే షూస్ చేతిలో పట్టుకుంటాం, తడిచిపోతాయి. నువ్వు క్రాక్స్ వేసుకున్నావా? చలో. బా వింటేజ్ ఉంది సీన్ అయితే. అగో మా బాయ్స్ ఫైర్. చలో ఎంజాయ్ చేద్దాం పదండి. Where are you from, guys? India. Are you from India? Yeah. Whereabouts in India are you from? సౌత్ ఇండియా. అతన్ని వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నాడు. Where are you staying in England? మిడిల్స్ బ్రో. We're from Birmingham, me and my friends. Oh, it's cool. Yeah. Like when you came here, like this place? We came yesterday, Yeah. got here last night, Okay. but it was raining. Yeah. So we did the mountain. Yesterday our camp was here only. Yeah, ours was in the car park. 'Cause Oh, your car park was yours, so it's We cool. saw you last night. It's cool. In Birmingham, London, or in the North Bradford, or a big massive Indian community. Oh, So, yeah. like round here, there's not that many Indian people. నేను ఇప్పుడు మీకు మా క్యాంప్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్, ఇందులో 3 people వరకు పడుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అండ్ ఇదొక బెడ్రూమ్, ఇందులో 2 people వరకు పడుకోవచ్చు. అండ్ మనకు క్యాంప్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఎంత వర్షం పడ్డా ఏం కాదు, లోపల ఉండొచ్చు మంచిగా. ఫ్రెండ్స్ డే 3 ఇప్పుడే లేచాము, ఫ్రెష్ చేసుకొని చిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. అండ్ గైస్ నైట్ చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ క్యాంపింగ్లో. నైట్ ఫైర్ క్యాంప్ వేసుకున్నాం, వాళ్ళు వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా ఎంజాయ్ చేసాం నైట్. టెంట్ తీసేసి ఎట్లా ఈరోజు నైట్ స్టే అయ్యాము, అందుకే ఆల్రెడీ 3 days అయింది కాబట్టి నైట్ వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ మేము తిన్న చెత్త కానీ బాటిల్స్ కానీ ఏది ఇక్కడ ఉంచట్లే, అన్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం, ఎందుకంటే క్లీన్ అండ్ సేఫ్. సో గాయస్ మీరు కూడా ఎక్కడైనా చెత్త పడేయకండి, చెత్తని డస్ట్బిన్లో పడేయండి. సో నేచర్ని నీట్గా ఉంచుదాం, సో అందరం ఒక నీట్నెస్ పాటిద్దాం. సో గాయస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మా లగేజ్ ఆల్మోస్ట్ ప్యాక్ చేసుకున్నాం, క్యాంప్ ఒకటి ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా క్యాంప్ మాత్రం చాలా నీట్గా ఫోల్డ్ చేయాలి, కొంచెం సరిగా చేయకపోయినా మళ్ళీ బ్యాగ్లో పట్టదు. ఎవరైనా యూకేకి వచ్చేది ఉంటే పక్కా లేక్ డిస్ట్రిక్ట్ అయితే మిస్ చేయకండి, గూగుల్ మ్యాప్స్లో పెట్టుకోండి లేక్ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడున్నా ఈ ప్లేస్ మాత్రం మిస్ చేయకండి. మీకు బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ క్యాంపింగ్, ఎందుకంటే మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తున్నా. స్టూడెంట్స్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ అన్నివే. స్టూడెంట్స్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, చిల్గా ఉంటున్నాం. ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకు వెళ్ళి వేరే ప్లేస్ కూడా చూద్దాం పదండి. యూకేలో మిడ్ సమ్మర్లో 10 కల్లా చీకటి అవుతుంది, అప్పటి వరకు అవ్వదు. అందుకే యూకేలో సమ్మర్లో ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది అబ్బా. అదే వింటర్లో అయితే మాత్రం ఈవినింగ్ 4 అయితే చాలు చీకటి అయిపోతుంది. యూకేలో మంచిగా తిరగాలంటే సమ్మర్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఇంకో స్పాట్కి వచ్చాం, ఇంకో లేక్ టైప్ అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు క్యాంపర్స్ కూడా ఉన్నారు, బోటింగ్ కోసం వాళ్ళే బోట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గాయస్ ఈ ప్లేస్ పేరు తిల్మేరి. సో అదే ఎంట్రన్స్ అక్కడ. సో గాయస్ అది వ్యూ పాయింట్, మనం అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి సో దగ్గర నుంచి ఎలా ఉందో మనం చూద్దాం. గాయస్ ఇది ఎంట్రన్స్ దీనికి, ఆషన్ స్టిల్ వాటర్ రన్ డీప్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాటర్ లోతు ఎక్కువ ఉంటా అంటుండు, ఇంకా చల్లగా ఉంటా అంటుండు, స్విమ్మింగ్ అలౌ లేదా అంటుండు. సో మనం స్విమ్మింగ్ ఏం చేయొద్దు, జస్ట్ చూసేద్దాం. నిన్న మా ఫ్రెండ్స్ అక్కడ వేసిండ్రు, అక్కడ పర్మిట్ ఉండే, కానీ ఇక్కడ పర్మిట్ లేదు, ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు.
చూడవచ్చు మనం డేంజర్ బోర్డులు, డేంజర్ కీప్ అవుట్ ఆఫ్ వాటర్ అని. సో వాటర్కి దూరంగా ఉండమంటుండు, ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉందంట ఇక్కడ. వావ్, ఏముందబ్బా వ్యూ, క్రేజీ స్పాట్స్ ఇవన్నీ. అసలు నేచర్కున్న అందం ఇదంతా. ఆ క్లౌడ్స్ చూడండి ఎంత దగ్గర కనిపిస్తాయి ఇక్కడ. క్లౌడ్ చాలా దగ్గర ఉంటాయి ఇక్కడ. ఈరోజు కూడా సన్లైట్ బాగానే ఉంది నిన్నట్లాగా. చూడొచ్చు కొందరు బోటింగ్ చేస్తుండ్రు. బోటింగ్ ఇక్కడ ఏం లైక్ ప్రైజెస్ ఉన్నాయి. మనమే బోట్ తెచ్చుకొని మనమే సేఫ్టీ జాకెట్ వేసుకొని మనం వాటర్ దిగచ్చు, అట్లా పర్మిషన్ ఉంది. సో మనం బోటింగ్ వేయాలంటే మనమే బోట్ తెచ్చుకోవాలి. కానీ మనం బోట్ తెచ్చుకోవాలంటే మళ్ళీ కార్లో ఇప్పటికే ప్లేస్ లేదు క్యాంప్కి దానికి. చూడొచ్చు వాళ్ళు లేక్లా హాయిగా వెళ్ళిపోతున్నారు ఒక్కోళ్ళే. సో వాళ్ళు చాలా ప్రికాషన్స్ ట్రైన్డ్ ఉంటారు, ఊరికే దిగారు వాటర్లో. సేఫ్టీ జాకెట్ వేసుకొని చాలా ప్రిపేర్డ్గా ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సో మనం ఎలా పడితే అలా దిగరాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, ఇదే ట్రెక్కింగ్ పాయింట్ అంటే లోపల నుంచి వే ఉంది. సో ట్రెక్కింగ్ పాయింట్ ఎంత దూరం ఉందంటే చూడొచ్చు ఒకసారి మీరు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అలా వెళ్ళి ఆ కొండల మధ్యలోకించి వెళ్ళిపోవచ్చు. చాలా లాంగ్ ఉంది ట్రెక్కింగ్ పాయింట్. సన్ రైజ్ మాత్రం బాగుంటుంది, కానీ మనకు తెలుసుకోవాలి సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో, సన్ రైజ్ పర్టికులర్ ఏ టైంకి వస్తుందో. సో ట్రెక్కింగ్ పాయింట్ ఇక్కడికి స్టార్ట్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇదే ట్రెక్కింగ్ పాయింట్ అని కాదు, ఇంకా లోపల కూడా ఉన్నాయి, కానీ ఒక మెయిన్ పాయింట్ అనమాట ట్రెక్కింగ్కి. ట్రెక్కింగ్ చేయాలంటే హాఫ్ డే వెళ్ళిపోతుంది దీనిలో. పైనుంచి ట్రావెల్ చేసుకొని అలా వెళ్ళి ఇలా అంటే చాలా టాస్క్ అవుతుంది. మాకు టైం లేదు కాబట్టి మిస్ అవుతున్నాం. మీరు మాత్రం ట్రెక్కింగ్ చేయండి, సన్ రైజ్ మాత్రం మిస్ కాకండి. సో గాయ్స్, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇవన్నీ అవే. సో మా బాయ్స్ ఏమో అటు సైడ్ లోపలికి వెళ్ళిండు. సో మనం కూడా అక్కడిని లోపలికి వెళ్ళి తిందాం. బైకర్స్ ఓన్లీ వీకెండ్స్ అనిపిస్తారు, సాటర్డే సండే. ఈరోజు సండే, బైకర్స్ చూడవచ్చు మీరు. టైర్డ్ అయి ఉంటే ఇక్కడ ఆగి తినేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదే ఆ రెస్టారెంట్. చూడొచ్చు మీరు బైకర్స్. సో మేము ఇక్కడ ఇందామని చూస్తున్నాము. బైక్స్ క్రేజ్ ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. లేక్ డిస్ట్రిక్ట్ని నా బెస్ట్ టూర్ అనిపిస్తుంది ఇన్నిట్లో. నాకైతే లేక్ డిస్ట్రిక్ట్ చాలా మిస్ అవుతా. గాయస్, ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. కార్ ఇక్కడ పార్క్ చేసి లగేజ్ ఇప్పుడే ఇంట్లో పెట్టేసిన. గాయస్, ట్రిప్ అయితే చాలా బాగుండే, మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. లేక్ డిస్ట్రిక్ట్ అంటే బా సీరియస్ చెప్తున్నా, నేచర్ మీద చాలా ఇష్టం పెరిగింది. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, అంత బాగుంది. ఆ హిల్స్, ఆ వాటర్. లేక్ డిస్ట్రిక్ట్ అంటే మొత్తం ఇట్స్ ఫుల్ ఆఫ్ కవర్ ఆఫ్ వాటర్. మొత్తం వాటర్ ఉంటాయి, లేక్స్ అన్నీ. ఒక్కటే లేక్ అని కాదు, చాలా లేక్స్ ఉన్నాయి, మధ్యలో హిల్స్ ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా యూకే వచ్చేది ఉంటే లేక్ డిస్ట్రిక్ట్ వెళ్ళండి ఎక్కడున్నా, ఎందుకంటే లేక్ డిస్ట్రిక్ట్ అంతా బాగుంది. మీరు మినిమం వెళ్ళాలంటే ఒక 3 days ప్లాన్ చేసుకోండి, ప్లస్ క్యాంపింగ్ పక్కా చేసుకోండి. 3 days ప్లాన్ చేయకుంటే లేక్ డిస్ట్రిక్ట్లో మొత్తం చూడలేరు, ఎందుకంటే మాకే టైం సరిపోలేదు. 3 days ఉన్నా మాకు టైం సరిపోలేదు. సో మీరు కనీసం 3 days ప్లాన్ చేసుకుంటే అన్నీ చూస్తారు, లేకుంటే అన్నీ చూడలేరు. సో అది ఇలా ట్రిప్ ఎంజాయ్ చేసాం. ఇంకా మరిన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ట్రావెల్ చేయాలని ఉంది, ఇంకా ట్రావెల్ చేస్తా. మరిన్ని యూకేలో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్నీ ఇస్తా. వన్స్ యూకే అయిపోయినాక వేరే కంట్రీ కూడా వెళ్ళి వేరే కంట్రీ కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు మాత్రం వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మెయిన్ అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ వీడియో పెట్టగానే వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫస్ట్ అఖిల్ వ్లాగ్స్.